నమస్తే. ప్రస్తుతం మనం ప్రజా దర్బార్లో ఉన్నాం. ప్రజాపాలన అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. మనతో పాటు ఎప్పుడైతే నిరుద్యోగుల పట్ల ఉండే వ్యక్తి మైపాల్ ఉన్నారు. మనం ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి. జీవో 46 మెంబర్ వీళ్ళందరూ పాపం 6 నెలల నుంచి తిరుగుతూ కేసీఆర్ తీసుకొచ్చిండు జీవో. ఈ తెలంగాణలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ తెలంగాణ స్టేట్ లెవెల్ జాబ్లకు నాన్ లోకల్ అంటే 14F అని ఒకటి ఫ్రీ జోన్కు వ్యతిరేకంగా అప్పుడు సీమాంధ్ర రాయలసీమ వాళ్ళు కూడా ఈ హైదరాబాద్లో జాబ్లకు మాకు కూడా ఎలిజిబుల్ ఉంది, ఇది క్యాపిటల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా అని చెప్పేసి వాళ్ళు అంటే ఇదే కేసీఆర్ ఏం చేసిండంటే 2009లో కేసీఆర్ చచ్చుడో తెలంగాణ 14F పోవుడు అని ఒక నినాదం తీసుకొచ్చిండు. అదే నినాదం తీసుకొచ్చి మేమనుకున్నాం అబ్బా మా సార్ మంచోడు అప్పుడు 2009లో. ఇక సీమాంధ్ర రాయలసీమ వాళ్ళు రాకపోతే ఈ తెలంగాణ వాళ్ళకే హైదరాబాద్లోని జాబ్లు వస్తే స్టేట్ లెవెల్ జాబ్లు అనుకొని ఖుషి అయినాం. కానీ ఈ దుర్మార్గుడు సీఎం అయిన తర్వాత ఏం చేసిండంటే మొన్న ఒక 2 సార్లు నార్మల్గానే ఉండే అంతకుముందు ఉన్నట్టే ఇప్పుడు ఏం చేసిండంటే మిగతా 9 జిల్లాలు ఈవెన్ హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు కూడా నాన్ లోకలే. అసలు ఇప్పుడు సైబరాబాద్ ఉంది, హైదరాబాద్ ఉంది, రాచకొండ ఉంది. ఈవెన్ హైదరాబాద్లో ఉన్న జాబ్లకు కూడా ఈ హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నోడే ఎలిజిబుల్. రాచకొండ అయినా రావడానికి లేదు, మళ్ళీ రాచకొండ దానికి హైదరాబాద్ అయినా రావడం లేదు. అంటే ఓవరాల్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏమవుతుందంటే అన్న 10వ తరగతిలో కానీ ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ మంచిగా కష్టపడి మనకు చిన్నప్పటి నుంచి ఏం చెప్తారు, బాగా కష్టపడి మంచి మార్కులు తెచ్చుకొని జాబ్ కొట్టి అమ్మను నాన్నను మంచిగా చూసుకోవాలి, పొద్దున్న లేవు చదువు, మ్యాథ్స్ చేయి, సైన్స్ చదువు, సోషల్ చదువు అని చెప్తారు. కానీ ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత ఏంటంటే నువ్వు బాగా చదవాల్సిన అవసరం లేదు, 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఒక బోనాఫైడ్ పెట్టు, నువ్వు హైదరాబాద్లో అంటే నువ్వు హైదరాబాద్లో ఉన్నట్టు నీకు ఒక సర్టిఫికేట్ ఇస్తాము, నువ్వు నాకు ఎగ్జామ్ అటెండ్ చేసి వస్తే చాలు నీకు జాబ్ ఇస్తామనే లైన్ తీసుకొచ్చిండు. అంటే భవిష్యత్తులో ఎవరు చదువుకోదు, ఊరూరోళ్ళు భవిష్యత్తులో ఎవరు చదువుకోవద్దు అనేది కుట్ర పన్నెండు. ఇట్లా చేస్తుండని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేశారు, ఈ దరిద్రుని ఓడగొట్టాలని చెప్పేసి ఊరు తిరిగి ఈ జీవో 46 బాధితులు ఎస్పెషల్గా ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్నగర్, కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాద్ వీళ్ళందరూ కూడా ఓడగొట్టిరు. వీళ్ళు ఇదే రేవంత్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ, దామోదర్ రాజనరసింహ కానీ, శ్రీధర్ బాబు కానీ, సీతక్క కానీ ఈ పిల్లలకు అన్యాయం జరుగుతుంది, వీళ్ళకి న్యాయం చేస్తాం, ఇప్పుడైతే మీరు మాకు సపోర్ట్ చేయండి, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపియండి అని చెప్తే వీళ్ళు కాలుకు బల్పం కట్టుకొని ₹1 తీసుకోకుండా ఒక్కొక్కరు ఒక 100 ఓట్లు ఏపిచ్చి గెలిపిస్తే ఇప్పటికీ వీళ్ళకి సీఎం అపాయింట్మెంట్ లేదు. సీఎం అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇలా కొన్ని వేల మంది వచ్చి ఇక్కడ కూర్చున్నారు, ప్రగతి భవన్లో కూర్చుంటే పోలీస్ డిపార్ట్మెంట్లు వాళ్ళు వచ్చి మరి మిమ్మల్ని కల్పిస్తామన్నారు. ఇప్పటిదాకా ఏ పొలిటీషియన్ని కలిపేయలేదు. కాకపోతే ఇంట్లో నుంచి ఒక 4-5 బట్టి విక్రమార్క గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కలవడానికి పోయిర్రు. ఆయన మరి ఇంకా సమీక్షిస్తామంటున్నారట. గతంలో మీరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కాలుకు బల్పం కట్టుకొని తిరిగి ఖచ్చితంగా కేసీఆర్ని గద్దె దింపాలని మీరు కూడా ఉన్నారు. అట్లాగే జీవో నెంబర్ 46 బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తిరిగారు. సో ఇప్పుడు గతంలో వీళ్ళిద్దరు హామీలు ఇచ్చారు, రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క కానీ. ఇప్పుడు ఏమంటున్నారు అసలు మాట్లాడతలేరు. అవును పాపం అంటారు, జాలి చూపిస్తారు, మీకు అన్యాయం జరిగిందంటారు. సీతక్క చెప్తుంది, మరి మన శ్రీధర్ బాబు చెప్తుండే అవును మరి ప్రభుత్వం మీదే కదా, ప్రతిపక్షంలో ఉన్నోడు జాలి చూపించాలి, అధికార పక్షంలో ఉన్నోడు నిర్ణయం తీసుకోవాలి. ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తూ వీళ్ళ పిల్లల మనోభావాలతో ఆడుకుంటూ చెప్పండి అన్న, మేము జీవో 46 బాధితులకు మేము న్యాయం చెయ్యం అని అట్లన్నా చెప్పండి. మేము ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, స్థానిక ఎన్నికలు ఉన్నాయి, మేమేందో చూపిస్తాం కదా. ఆల్రెడీ నందీనగర్లో ఒక నక్క ములుగుతుంది, నిరుద్యోగులు కొట్టిన దెబ్బకు ములుగుతుంది కుయ్యు అని. ఆ నక్కను అడుగుమని చెప్పు, తెలుస్తుంది నిరుద్యోగుల దెబ్బ ఎట్లుంటుందో. ఎంపీ ఎలక్షన్లో సోనియా గాంధీ గారికి 12 సీట్లు ఇస్తాం గిఫ్ట్ అంటారు కదా. ఇప్పుడు నిరుద్యోగులు తలుసుకుంటే 12 కాదు 2 కూడా రావు. మీకు అర్థమైతే లేదు, సోనియా గాంధీ తర్వాత పొట్టు తిడుతుంది, ఆమె తిట్టొద్దు, మీరు గెలవాలి, మంచి జరగాలి అంటే మీకు రూరల్ విద్యార్థులు, జీవో 46 బాధితులు మేజర్ పాత్ర ఉంది. నిరుద్యోగుల ఉద్యమాలతోనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఏకీభవిస్తారా? నేను ఏకీభవించింది సీఎం అన్నాడు కదా, 30 లక్షల మంది నిరుద్యోగుల పోరాటము, 4 కోట్ల ప్రజల ఆశీర్వాదం అన్నావు. ఓకే, ఆ మాటలేమో కోటలు దాటుతున్నాయి, చేతులు గడప దాడట్లేదు. ఇప్పటిదాకా సీఎం గారి నుంచి జీవో 46 అనే పదమే రాలే, జీవో 46 బాధితుల పదము రాలేదంటే అంత కేర్లెసా? మీరే అన్నారు అధికారంలో ఉన్నప్పుడు ఆ కుక్కలు పెంచుకోవడానికి నాగార్జున భార్య అమలకు 3 ఎకరాలు ఇచ్చిండయ్యా జూబ్లీ హిల్స్లో కేసీఆర్ అన్నాడు.
ఆయన 3 ఎకరాల భూమి ఇస్తే ఈయన 3 నిమిషాల టైం ఇచ్చిండు వాళ్ళకు. మరి నువ్వెందుకు టైం ఇచ్చినావు? మరి జీవో 46 బాధితులకు ఇవ్వాలి కదా. నాగార్జున ఎన్కన్వెన్షనల్ కబ్జా చేసిండయ్యా అని చెప్పిందే ఇప్పుడున్న సీఎం. మళ్ళీ వాళ్ళకి నువ్వు 5-10 నిమిషాలు టైం ఇస్తావు. మరి మా జీవో 46 బాధితులకు 5 నిమిషాలు టైం ఇవ్వవా? అంటే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళతో ఏమవుతుంది అని అనుకుంటే ఇక యుద్ధం ఎట్లుంటుందో చూపిస్తాం. మొన్ననే వచ్చినామంటారు కదా. వీళ్ళతో పాటు మీరు అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చారు ఏంటి, ఈ 30 లక్షల మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, అట్లాగే ఎస్పెషల్లీ ఈరోజు మీరు వచ్చింది జీవో నెంబర్ 46 బాధితుల కోసం. వీళ్ళతో పాటు ఎంతవరకు మీరు ఉంటారు, ఎంతవరకు పయనిస్తారు సార్? ఎంతవరకు అంటే లక్ష్యాన్ని ముద్దాడే వరకు వీళ్ళతోనే ఉంటాం. ఖచ్చితంగా లక్ష్యాన్ని ముద్దాడతాం. ఇది జీవో 46 అంటే ఇప్పుడు పోలీసులు ఉన్న ఈ 2000 మందిదో 10,000 మందిదో ఈ నోటిఫికేషన్లు ఉన్న వాళ్ళ బాధితులది కాదు. ఇదంటే జీవో 46. నేను ఇంకా మొత్తం చదవలే, కానీ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇంకొక 20-30 ఇంకొక దెబ్బ తగిలింది. ఇప్పుడు గ్రూప్ 4లో ఉందంటున్నారు, మిగతా దాంట్లో ఉంటా అంటున్నారు. 30-40 డిపార్ట్మెంట్లో దీన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఇక భవిష్యత్తు తరాలు తెలంగాణలో పుట్టినోడంతా నాన్ లోకల్ అన్న. ఇప్పుడు బీహార్ నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, ఆంధ్ర నుంచి, రాయలసీమ నుంచి ఈ జీవో 46 ఇట్లా ఉండడం వల్ల వాళ్ళందరూ ఆల్రెడీ వలస వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడ వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటారు కదా. వాళ్ళకి 7వ తరగతి సర్టిఫికెట్ ఉంటే, 7వ తరగతి వరకు చదివినట్టుంటే ఆ లోకల్ అట. బీహార్ అయినా లోకల్, రాయలసీమ అయినా లోకల్, ఆంధ్ర అయినా లోకల్. తూర్పుగోదావరిలో శ్రీకాకుళంలో పుట్టిన, ఒరిస్సాలో పుట్టిన ఇక్కడ వచ్చి 7వ తరగతి వరకు సర్టిఫికేట్ తీసుకుంటే లోకలు. అదే నల్గొండలో పుట్టిన అతను నాన్ లోకల్. ఇప్పుడు ఈ ఉద్యోగాల కోసం జీవో నెంబర్ 46 గురించి ఇంతవరకు ఎవరు స్పందించలేదు. కానీ దానికోసమే ఒకతను చనిపోయాడు, ఒక్కరోడు హరిప్రసాద్. బట్ ఇతని కోసం అయినా స్పందించారా ఇప్పటివరకు అసలు అధికారులు ఎవరు? ఒక్కడు మాట్లాడలే, కనీసం సంఘీభావం లేదు, ఏమీ లేదు. అసలు వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదండి. ఈయన ఏం తప్పు చేసిండండి? ఏం తప్పు చేసిండు తెలుసా? తెలంగాణలో బుట్టుడు ఆయన చేసిన తప్పు. 127 మార్కులు, ఒకవేళ రాకపోయినా 27 ఏళ్ళ అబ్బాయి 127 మార్కులు తెచ్చుకొని తప్పు చేసిండు. ఈయనకు అదే 20-30 మార్కులు వస్తే ఈయన బతికేటోడు. 20-30 అసలు జాబ్ రాకపోవడం. తర్వాత ఈయన ఎందుకు చచ్చిపోయాడు అంటే, నాకు ఇన్ని మార్కులు వచ్చినా నాకు జాబ్ వస్తలేదు, నేను మెరిట్ స్టూడెంట్, నాకు ఎందుకు ఇయ్యరు, ఎవరికి చెప్పలేక మనస్తాపంతో, ఎవరు సపోర్ట్ లేకపోవడం వల్ల చచ్చిపోయాడు. అంటే ఇది దౌర్భాగ్యం. మన ఈయన చచ్చిపోయిందంటే ఆయన ఇంటికే కాదండి, తెలంగాణకు కూడా నష్టం. ఒక మానవ వనరు, ప్రపంచంలో వజ్రాల కన్నా బంగారం కంటే విలువైన వనరు ఏదన్నా ఉంది అంటే మానవ వనరులు. వజ్రాలను తయారు చేయొచ్చు కావచ్చు, బంగారాన్ని తీసుకురావచ్చు, కానీ మనుషులను మళ్ళీ చచ్చిపోయిన తెస్తావా? ఫైనల్లీ ప్రజా దర్బార్లో ఉండి ప్రజావానికి వచ్చిన ఎవరైతే జీవో నెంబర్ 46 అభ్యర్థులు వీళ్ళందరూ ఉన్నారో, బాధితులు ఉన్నారో, వీళ్ళ సాక్షిగా రేపు పొద్దున ఏం చెప్తారు వీళ్ళందరికీ కూడా? నేను ఒకటే చెప్తున్నా, ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది ప్రాణం. తెగించి కొట్లాడదాం, ఎంతవరకైనా కొట్లాడదాం, ఇంకా వేరే పని చేసుకుంటూ కూడా కొట్లాడదాం. కానీ మీరు ఎట్టి పరిస్థితులలో అఘాయిత్యాలకు పాల్పడొద్దు. ఎందుకంటే మనిషి జీవితం మళ్ళీ రాదు. నువ్వు కుక్క లెక్కనో పంది లెక్కనో పుట్టుంటే దారుణం ఉంటుండే. మనిషి లెక్క పుట్టడమే మనకు అన్నిటికంటే అదృష్టం. మీకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. కొట్లాడదాం. బ్రిటిష్ వాడితోని మన భారతదేశం వాళ్ళు 200 ఏళ్ళు కొట్లాడిరు. మనం ఆంధ్ర రాయలసీమలతో 60-70 ఏళ్ళు కొట్లాడినాం. ఇది కూడా ఎన్ని ఏళ్ళు అవుతుందో చూద్దాం. కొట్లాడదాం, కానీ చచ్చిపోదు. ఏ రాజకీయ నాయకుడు సూసైడ్ చేసుకున్నాడా? హరీష్ రావు తెలంగాణ ఉద్యమంలో నెత్తి మీద పెట్రోల్ పోసుకున్నాడు, కానీ వాడు అగ్గిపేట ముట్టించుకున్నాడా? మనకు అగ్గిపేట దొరకలేగా. మరి మీరెందుకు యువకులు అగ్గిపేట ఎంబడి తీసుకుపోతారు? మీరు కూడా అగ్గిపేట ఎంబడ తీసుకుపోవద్దు, మీరు కూడా ఎవరు చావద్దు. ఏ రాజకీయ నాయకుడు చావడయ్యా, మీరెందుకు చేస్తారు ఈ క్షణిక ఆవేశంలో అని చెప్పి నిరుద్యోగులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. దీని ద్వారా ప్రభుత్వానికి ఒక వార్నింగ్ అనేది తెలియజేస్తారా, కాషన్ చెప్తారా, వినతి పత్రం ఇస్తారా? ఇక వినతి పత్రం లోపటైపోయింది. ఇప్పుడు మీడియా ముఖంగా అయితే వినతి పత్రాలు లేవు, మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. నల్గొండకు ఎంపీ ఎలక్షన్లకు వచ్చినప్పుడు, భువనగిరిలో ఎంపీ ఎలక్షన్లకు వచ్చినప్పుడు, ఖమ్మంలో ఎంపీకి వచ్చినప్పుడు, పెద్దపల్లికి వచ్చినప్పుడు, ఆదిలాబాద్కి వచ్చినప్పుడు, మహబూబ్నగర్కి వచ్చినప్పుడు, నాగర్ కర్నూలుకు వస్తారు కదా, వరంగల్కి వస్తారు కదా మాకు ఎంపీ అని. కాంగ్రెస్ వాళ్ళు రోడ్ల మీద తిరుగుతారా? కాంగ్రెస్ వాళ్ళు తిరగరు. ఆ ములిగే నక్క, ఆ నక్కకు సంబంధించిన నాయకులు తిరగరు. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరికి రేపటి నుంచి కూల్చి మడత పెట్టి ఇక అంతే. ఇక సో ఖచ్చితంగా ఎవరైతే జీవో నెంబర్ 46 బాధితులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలని మైపాలని చెప్తారు. ఖచ్చితంగా ఏది ఏమైనా సరే రానున్న ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో, అలాగే లోక్సభ ఎన్నికలు ఉన్నాయో, ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరగకపోతే ఆ ఎన్నికల్లో మేమేంటో చూపిస్తామని కూడా ఖచ్చితంగా చెప్తున్నారు.
Please subscribe to ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు KTV Telugu. కేటీవీ తెలుగు KTV Telugu channel.